ఈ ప్రపంచం చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో అదే స్థాయిలో మర్మమైంది కూడా. ఈ సృష్టిని చూసినప్పుడు మనందరికీ కలిగేది ఒకే ఒక్క ప్రశ్న. అదేవిధంగా ఇంతవరకు జవాబు దొరకని ఒకే ఒక్క మర్మం, మానవ జన్మ. అది సృష్టికర్త యొక్క అద్భుతమా, లేక పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడా? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం కోసం మహామునులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. మనసావు ఈ క్షణన నన్ను కరుణించబా. భూలోకం మెచ్చు స్వర్గం మెచ్చు నా ఇష్ట దైవం నువ్వేలే. నీ పాడం తాకి పూజించే నన్ను నీ సేవ చెయ్య కరుణించు. నా ప్రభువు నువ్వే శ్రీరామా, కష్టాలను తీర్చుము నా రామా. నా ప్రభువు నువ్వే శ్రీరామా, కష్టాలను తీర్చుము నా రామా. సత్యము నువ్వే, అర్థము నువ్వే, నా రెండు కళ్ళు నువ్వు రామా. నీ రెండు చెయ్యు నా చేతుల్ని తెరవము నువ్వే నా రామా. ఈ లోకం శాంతి కాపాడును, కంటి నీరుని తుడిచేను. ఈ లోకం శాంతి కాపాడును, కంటి నీరుని తుడిచేను. ఈ భూమి మింగి కలిని నువ్వే మా పిడురామా. నా ప్రభువు నువ్వే శ్రీరామా, కష్టాలను తీర్చుము నా రామా. నా ప్రభువు నువ్వే శ్రీరామా, కష్టాలను తీర్చుము నా రామా. నా ఈ వేషాన్ని చూసి భయపడ్డారా? నేను మీకు ఏం చెయ్యగలను? ఓ, భయం లేదా? నా మొహాన్ని చూడడానికి సిగ్గుపడి నువ్వు దీపాన్ని ఆర్పేశావు. హనుమాన్ తరువాత నేనే నీకు గొప్ప భక్తుణ్ణి. ఎవరు? ఎవరి కోసం తప్పిస్తున్నావో, ఎవరి కోసం బాధపడుతున్నావో, ఎవరి పాదాల మీద పడి నీ కన్నీటితో అభిషేకం చేస్తున్నావో వాడినే నేను, నీ రాముడిని. రామా, స్వామి, ఎప్పుడైనా నా మీద కరుణ చూపించకూడదా? బాగా గుర్తు చేసుకో. అప్పుడు నువ్వు ముగశ్రీ మహారాజుకి ఇచ్చిన శాపం వల్ల ఇప్పటికీ అతను నరకవేదన అనుభవిస్తున్నారు. మహాభక్తుడువైన నీ శాపాన్ని విముక్తి చేయడమే నా వల్ల కాలేదు. ఆ రోజు ఆయన కన్నీటి శాపమే ఈ రోజు నీ పరిస్థితికి కారణం. నిజమే, నిజమే.
నా యొక్క అహంభావంతో నేను చాలా పెద్ద నేరం చేశాను. కానీ దానికి పరిహారమే లేదా? ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు నేను త్రిశంకుళ్లాగా తిరుగుతూనే ఉండాలి. త్రేతాయుగంలో నేను వాలిని మోసం చేసి చంపడం వల్ల ద్వాపర యుగంలో కృష్ణుడు అతని వల్ల బలయ్యాడు. చేసిన పాపాల వల్ల దేవుళ్ళు కూడా బలవుతున్నప్పుడు వాటిల్లో నువ్వు ఎంత మాత్రమో చెప్పు. సరే ఋషివర్య, ఈరోజు మీ ఆత్మకి శాంతి లభించుగాక. మృగుసర అనే ఈ ఊరికి ఈనాటితో శాప విముక్తి కలగాలి, మంచి మార్గం దక్కాలి. తథాస్తు. ధన్యోస్మి, ధన్యోస్మి రామా, ధన్యోస్మి. అయ్యోరు, ఏమైంది? ఒక బ్రాహ్మణుడి ఆత్మ ఆ దేవుణ్ణి బ్రతిమాలుకుంటుంది, అది కూడా కలలో. తాళపత్రం ఇదెలా ఇక్కడికి వచ్చింది? మృగశీర, అయితే నేను కలగనింది అది నిజమే. రేపొద్దున్నే ఉత్తర దిక్కుకు వెళ్ళాలి. నేను ఫోన్లో చెప్పిన చోటు ఇదే అమ్మా. మేడం, చాలా సంవత్సరాలకు ముందు మహారాజా బల్వాలా దేవరాయన్ ఈ అడవిలో అలా ఏముందని తను ఒక 1000 సైన్యంతో చూస్తానికి వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత ఈ అడవి నుంచి వాళ్ళు తిరిగి రానేలేదు. అప్పుడు రాణి అంబికాదేవి ఈ విగ్రహాన్ని నిర్మించి దీన్ని దాటి ఎవరూ వెళ్ళకూడదని ఆజ్ఞాపించారు. ఇప్పటిదాకా దీన్ని దాటి ఎవరూ వెళ్ళిందే లేదు. ఎందుకంటే ఈ అడవిలో పాము విరుచుకునేలాగా ఒక కొండ ఉంది. దాంట్లో ఆంజనేయ స్వామి మంకీ గాడ్ నీలాంటోడే ఒకడు వచ్చాడు. మేము చెప్పింది వినకుండా వాడిష్టానికి అడవిలోకి వెళ్ళాడు. మా కళ్ళు ముందే 4 కోతులు తిన్నబడేసి బాగా గీరేసిని. Why you Indians are all sentimental fools? I'll go inside. సార్, ఇకపైన మనం ఇక్కడ ఉంటూ మంచిది కాదు సార్. అయ్యో, ఎందుకలా భయపడుతున్నారు? అంకుల్, అడవిలో నక్కలు అరవకుండా కూరగాయలు అమ్మే వాళ్ళ అరుస్తారు. మేము ఇంతకంటే పెద్ద పెద్ద అడవిలే చూసొచ్చాం. జింబాబే, అమెజాన్ ఇంతకంటే భయంకరంగా ఉంటాయి. పెద్ద మిరప తింటే కారం ఉండదు, చిన్నది తిని చూడు. యూ జస్ట్ షట్ అప్. Let's go, Durga. Come. వద్దు సార్, వద్దు. Monkey God. వీళ్ళు చెప్పిన మాట వినరనుకుంటారు. ఇది ఎక్కడికి వెళ్ళి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఏం చేసేది? Monkey God, please, kindly excuse me. I will never come to India again. Please, please leave me. Please, please leave me. తమ్ముడు చూసి మెల్లిగా. It was not an ordinary snake. I saw some special power. Please come. తమ్ముడు ఒకడే అలుగు, మేము వస్తా ఉండు. అంకుల్, నేను వాళ్ళలాగా భయపడను. అడవిలో ఏముందో నేను ఖచ్చితంగా చూస్తాను. వద్దమ్మా చైత్ర. మేడం, మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. గవర్నమెంట్ దగ్గర కావాలంటే అబద్ధం చెప్పండి, కానీ ఇది దాటుకొని మీరు అడవిలోకి పెట్టి వెళ్ళబాకండి మేడం. సారీ అంకుల్, సారీ సార్. అరే చెప్పొచ్చుగా. అన్నా, ఆ అమ్మాయి ఒంటరిగా వెళ్తోంది. అరే, వద్దురా. వెళ్ళరానా? అరే చెప్పేది ఏం విను. కాదులే అన్న, వద్దురా. వదలండి, వెళ్ళొస్తాను. ఏం కాదు, భయపడకండి. మేడం ఆగండి, నేను వస్తున్నాను. వావ్, మేడం ఏంటది? ఈ అడవిలో గోల్డ్ కాయినా? అది కూడా విజయనగరం కాలానిది. అలాగా? ఏంటో శబ్దం?
మేడం మేడం ఆగండి, అటువైపు వెళ్ళొద్దు మేడం, ముందుకు వెళ్ళకండి మేడం, చెప్పేది వినండి, ఆగండి మేడం. వెళ్ళకండి మేడం, మేడం. పావులతో బెదిరించాం, జంతువుల్లా గరిచి బెదిరించాం, అయినా కూడా మీరు అడవిలోకి వచ్చారంటే ఎవరు మీరు? ఏయ్! ఈ మృగశిర అనే ఊరికి ఎవ్వరూ బయట నుండి రాకూడదు. అలా వచ్చిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళలేరు. అత సోమా సర్గమయ ఓం అసతో మా సర్గమయ అత సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఏంటి ఈ ఆయుధానికి రక్తాన్ని ఎప్పుడు చూడలేదా? అది కాదు, మళ్ళీ మన ఊర్లోకి రావడానికి ఎవరైనా వచ్చారంటారా? భయపెట్టాను, భయపడలేదు. శవాన్ని చేసి వచ్చాను. ఏంటిది? ఎవరు వచ్చారు? నానా, ఇతనికి మన ఊరి గురించి తెలిసిపోయింది. నాకంతా తెలుసు. ఈ ఊరు పేరు మృగశీర. ఈ ఊరిని కాపాడుతున్న ఆయన పేరు ప్రహ్లాద. అది నేనే. నువ్వు ఎవరు? 4 రోజులు ఉండి వెళ్ళిపోయే ఈ శరీరాన్ని అనంత కీర్త అని అంటుంటారు. ఋషికేశిలో ఉన్న ఒక ఆశ్రమంలోనే నేను ఉంటున్నాను. 2 రోజుల క్రితం రాముడి అనుగ్రహం వల్ల ఇది నాకు దొరికింది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఘోరమైన సంఘటన వల్ల ఒక గుడి ఇక్కడ మూతపడి ఉంది. ఇప్పుడు కూడా అది ఎవరికంటికి కనపడలేదు. మీరందరూ దాన్ని వెతుకుతున్నారు కదా? అవును. ఆ గుడి మళ్ళీ మీ కంట పడేంత వరకు మీకు ఆయుష్ అనేది తక్కువ. ఆ గుడి మీకు కనపడేంత వరకు మీకు శాప విమోచనం ఉండదు. ఆ గుడి ఈ ప్రదేశంలో ఎక్కడ ఉందో ఈ తాళపత్రంలో అది రాసి పెట్టి ఉంచారు. అది నేను వెతికి పెడతాను. అడవికి వచ్చిన వాళ్ళ వయసుని ఆయుష్ని చూడకుండా తెగ నరికిన ఈ చేతులు ఈ రోజు మీకు నమస్కరిస్తున్నాయి. స్వామి, మా గుడి మళ్ళీ మాకు దక్కుతుందా? ఇంతసేపు ఆయన చెప్పిందంతా నిజమే, ఇకపై ఆయన చెప్పబోయేదంతా నిజంగానే ఉంటుంది. మనం అందరం దాన్ని నమ్మే తీరాలి. లక్ష్మీ పూజ జరిగేటప్పుడు అపచారం జరిగినందువల్ల ఒక అతని చేతి మీద లక్ష్మీ బొమ్మ ఉంటుంది. ఇందులో రాసి పెట్టినట్లు పూజలు చేస్తే ఆ రాముడి కృప వల్ల శాప విమోచనం పొంది ఈ ఊరు బాగుపడుతుంది. లక్ష్మీ ఆనమాల. ఇంతకు ముందు దేవతలు, రాక్షసులు సముద్రాన్ని చిలికినప్పుడు కామధేను, కల్పతెరు, అలాగే అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చింది. ఇప్పుడు లక్ష్మీదేవి పుట్టిన ఆ ముహూర్తంలో అప్పుడు పుట్టే బిడ్డకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆమె ప్రతిభ కూడా ఉంది. అలాంటి కుర్రాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు? Ah!
ఎవరు బ్రో నువ్వు? రక్తం వచ్చేలా కొడుతున్నావు. భయపెట్టించే పర్సనాలిటీ ఉన్నవాడికి బయోడేటా ఉండాల్సిన అవసరం లేదురా. అయినా కూడా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. ఆ దైవ రాజవంశంలో మెరుస్తున్న డైనమిక్ గా ఆశీర్వాదం చేసి పంపించిన ఏకైక ప్రిన్స్, ఈ ఊరికి ముద్దు బిడ్డని. సర్లే, కొడితే కొట్టేవులే గాని ఎందుకు కొట్టావో చెప్పి కొట్టచ్చు కదా. ఎందుక ఆ, కొట్టానంటే ఆగు బ్రో, నాకు అర్థమైంది. ఒక నిమిషం. ఇదే కదా, ఇదిగో తీసుకెళ్ళు, నన్ను వదిలే సాగు. తాతయ్య, డబ్బులు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. బాబు, డబ్బులు పర్సులు ఎక్కడుంటాయి? పాకెట్లోనే ఉంటాయి. ఓహో, పర్సులో పెళ్ళాం, డబ్బులు పాకెట్లో. ఏ వయసులో భార్య ముఖ్యం కాదు బాబు, డబ్బే సరే సరే, ఇదిగోండి. కింద తుడిచేశాను, పైకి వెళ్ళి తుడవాలి ఇంకా. రే ఏంట్రా, ముందు ఇదే కదరా, ఆ తర్వాతే కదరా అది. తినరా. హలో, ఇదిగోండి. ఏమండి బ్యాలెన్స్? ఈ వయసులో కూడా నువ్వు ఫుల్ బ్యాలెన్స్డ్, సూపర్ గా ఉన్నావు. పో. ఏంటండి? సరేలే, నా వల్ల అయినంత వరకు రీఛార్జ్ చేస్తాను. ఓకే? అవునే, అది నా ఐప్యాడ్. అమ్మా, ఐ పెయిడ్ ఫర్ యువర్ ఐప్యాడ్. ఇప్పుడు టిఫిన్ తిను. నానా, అక్కడ పెట్టేయండి. జీవితాంతం ఇలా పెడుతూనే ఉన్నాను. నాకు ఒక నిజంగానా? డౌట్ ఏమిటంటే, ఇది ఇల్లా లేక ఎస్టీడీ ఇంకేంటి? బూతా? ఏమీ ఓ, అర్థం కావట్లేదు. అలాగా? ఈ ఇంట్లో నెట్వర్క్ లేని టవర్స్ నేను ఇంకా నా కొడుకే. ఏమంటావురా? అక్కడే ఆగు. ఎవరు నువ్వు? నేనేరా, నీ నాన్నని. అది ర్యాంక్ కార్డులో, ఇన్విటేషన్ కార్డులో. ఇంట్లో నువ్వు ఎవరు? నీకేమైందిరా? అది కాదు, ఏదో ఒక రోజు ఒక పెగ్గిచ్చి, బాబు నీకు ఏమి ఇష్టమో ఏదన్నా ఒక రోజు కొడకా, నీకు ఏం కావాలి? నీకు ఏమి ఇష్టం? ఏం కావాలి చెప్పరా? ఇలాంటి 2 డైలాగులు నీ నాన్నతో చెప్పు, ఇంకా సరైపోతుంది. అప్పుడు మా ఇంటి పంపండి దూకాల్సిన అవసరం ఒరే, ఒరే, ఉంటుంది. ఒరే, లైఫ్ చాలా ఈజీ మావా. వెళ్ళరా? ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ ఒరే. అవుతున్నావు? హలో, ఎవరండి? ప్రస్తుతానికి అన్ని తలుపులు మూసివేయబడ్డాయి. మీకు అంత అర్జెంట్ అయితే మీ ఇంటి వెనక్కి వెళ్ళండి, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికి వేయండి. అయ్యో, ఈ ఫోను, ఈ నెట్వర్క్, ఈ టవరు ఏమిటో. హలో చెక్, హలో చెక్. ఈరోజు పద్దాయిన స్వరాలతో సమూహ పాఠాలు, సంగీత పాటలు. ఐ శబాష్, చెప్పరా ఒక సోడా సర్బత్. పని ఏమి చేయకుండా తిండి తీరుతో తినాలి. మెసేజ్ టైప్ చేసి డే నైట్ ఇదేగా చెబుతాను, విన్నారా? వినండి చెప్తారా? ల్యాప్టాప్ పట్టుకుని టాయిలెట్ పోతాడే, వీడేంటి పిచ్చోడా? అరే కొంచెం చెప్పురా. వీడేంటి పిచ్చోడా? అరే కొంచెం చెప్పురా. ఇంటర్నెట్ చూసుకుంటూ లైఫ్ ని వేస్ట్ చేస్తాంరా. తిండి తీరుతాం, కాలంలోన మేము తొందరగా పడుకుంటాము. స్కూల్కెళ్ళి మంచి మార్కు తీసుకుంటా. మా ఇంటి మేడ పైన ఫ్రెండ్స్ అంతా జ్యూస్ కొడతాం.
ఇప్పుడన్నీ ఎక్కడ జరుగుతున్నాయిరా నా కొడుకు స్పెషల్ క్లాస్ నా చేతిలో బీరు గ్లాస్ చూడక దేవదాస మనిషిగా వేస్ట్ ఆయే ఏమి చెప్పినా ఎన్ని తిట్టినా అన్ని వేస్ట్ ఆయానే కలలన్నీ కామెడీరా తలిచితే నవ్వుతున్నానే కలలన్నీ కామెడీరా తలిచితే నవ్వుతున్నానే నైట్ అంతా స్క్రీన్ చూసి పగలిప్పుడు నిద్రలేదే తిండి తీర్థం చెప్పరా ఒక సోడా సర్బత్ ఫుడ్ అంటే రకరకాలుంటాయి టేస్టే ఎప్పుడు స్వామి జ్ఞానమే ఆకలి అన్నాడు చెప్పారులే అనుభవాలు ఉంటే జ్ఞాని మాటలు మాత్రం సరిపోవా సాల్వ్ చెయ్యలేనిది ఏమీ లేదులే నువ్వు చెప్పే ఎలాగే నమ్మే బుర్రలేని జీవి నువ్వే టచ్ స్క్రీన్ లో పైన కింద రుద్ది బతికే జీవి నువ్వే ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ యూట్యూబ్ అన్నీ నాకు ఉన్నాయే ఇవన్నీ ఇన్వెంట్ చేసిన స్టీవ్ జాబ్స్ కారణమే ఇవన్నీ ఇన్వెంట్ చేసిన స్టీవ్ జాబ్స్ కారణమే డిజిటల్ ని ప్రేమించి కడుపుకు ఏమి చేస్తావు తిండి తీర్థం పని ఏమి చేయకుండా తిండి తీర్థం తినాలి మెసేజ్ టైప్ చేసి డే నైట్ ఇదేగా సర్బత్ కొడకా రేయ్ నా కొడకా ఆగరా అయ్యో ఈయన వచ్చేసారా ఈ కోటు కొత్తగా కుట్టించానురా అందరూ కాలేజ్కి వాళ్ళ పిల్లల్ని కార్లో పంపిస్తారు లేదా బైక్లో పంపిస్తారు లేదా బస్సులోనైనా పంపిస్తారు మీరు ఆటోలో పంపిస్తున్నారేంటనా అది కాకి డ్రెస్ వేసుకొని కొడకా ఈ కాల పిల్లలు నువ్వు షూ కొనిస్తావా లేకపోతే నేను చెప్పులు వేసుకుని వెళ్ళమంటావని అడుగుతున్నారా కానీ నేను మా నాన్న రాసి అయిన ఈ ఆటోను రెడీ చేసి నీకోసం ఉంచానురా నీకు పాకెట్ మనీ వచ్చినట్టుగా ఉంటుంది నాకు కూడా పాకెట్ మనీ వచ్చినట్టుగా ఉంటుందిరా ఎలా ఉంది వేసుకో వేసుకో ఈ ఆటో నీలాంటి వాళ్ళకి నా లాంటి స్టార్ కాదు ఈ స్టారు పాన్పరాకు ఇవన్నీ బ్యాన్ చేస్తే చాలా కాలమైందిరా ఆటో అనేది పేదవాళ్లకు వాహనం రా పేదవాళ్ల కోసం నడిచే ఈ ఆటో చక్రాలు అశోక చక్రంతో ఈక్వల్ రా తమ్ముడు ఉచిత సేవలు ముందుగా కనిపెట్టింది ఈ ఆటో వాళ్ళేరా BMW ఉన్న వాళ్ళను రాజా అని చెప్పర్రా ఈ ఆటో వాళ్ళని రాజా అంటారు రారా రాజా
గురూజీ, మన ఊరికి ఎవరొచ్చినా సరే వాళ్ళను నరికి పాతరేస్తాం. వీళ్ళని చూసినప్పుడు మిమ్మల్ని ఓ మాట అడగాలి అనిపించింది. ఏం చెయ్యమంటారో మీరే చెప్పండి. పచ్చి మాంసం తిని వచ్చారు ఎదవలు. చచ్చా, తాగుబోతు వెదవలు. లక్ష్మి గుర్తున్నవాడు శ్రీరామచంద్ర, మీరందరూ అదృష్టవంతులయ్యా. మన గ్రహాలు బాగుంటే మనం వెతకబోయిన తీగ కూడా మన కాళ్ళకే తగులుతుంది. అదే విధంగా నేను ఇంతకు ముందే చెప్పాను కదా, అదే లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు అది వీడే. ఏమిటి, ఇతనా? ఏమంటున్నారు స్వామి? మీ గుడిని మీరు మళ్ళీ పొందబోతున్నారు. భలే మంచి మాట చెప్పారు. అయ్యయ్యో, చచ్చి నరకానికి వచ్చావా? చచ్చిన తర్వాత మనిషి ఏది నరకానికి తీసుకెళ్ళకూడదంటారు. మేమేంట్రా పూలమాలతో ఉన్నాం? ఓ, నిన్న మా నాన్న పంపించాను. నానా, ఎక్కడున్నావు నానా? డాడీ! మీరు చూడటానికి మహానుభావుల్లా ఉన్నారు. ఏం చెడు పని చేసి మీరు ఇక్కడికి వచ్చారు? ఇది నరకం కాదు నాయనా, స్వర్గం. స్వర్గమా? అయితే మా నాన్న వెతకాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చే అర్హత తనకేముంది? అయ్యో, ముళ్ళపందిలా ఉన్నాడు. ఏమైంది? ఇక్కడంతా విచిత్రంగా ఉందే. కుర్రాడు ఎందుకు అరిచాడు? నొప్పిగా ఉంటే అరవరా? నేనే ముందు రాయమని చెప్పానయ్యా. త్వరగా నిర్ణయమవుతుంది. ఈ మాల ఎందుకని మాకేశారు? చాలా దీర్ఘాయుష్, చూసారా? ఏమీ కాలేదు. ఈ ఊరి పేరేంటి? ఏయ్, అది తెలుసుకుని నువ్వు ఏం చేయబోతున్నావు? త్వరగా వచ్చి ముళ్ళు గుచ్చరా. సరిపోయింది. బాస్, ఈయన పేరేంటి? ముళ్ళు గుచ్చుకుంటే తెలియట్లేదా? ముళ్ళపందే అయి ఉంటుంది. బాయ్స్, ఇలాంటిది ఏమైనా ఇంట్లో జరుగుతుందా? నోరు మీరా? బాస్, ఇక్కడ ఎక్కడైనా పక్కన కాయిన్ బూత్, ఎస్టీడీ బూత్ ఉందా? జ్వరం ఎక్కువయింది. గంటకి ఒకసారి ముళ్ళు గుచ్చాలి. ప్రతి గంటకోసారా? వద్దు. సరే, ఇక్కడ ఎక్కడైనా బస్సు వస్తుందా? బస్సు ఎముకేదైనా ఎరిగితే ఇదే ముందు వేయవలసి ఉంటుంది. ఏంటి ఇది? నోరు మూసుకోవయ్యా, ముళ్ళు పొడి చేస్తాడేమో. రేయ్, ఇలా చూడు, మా నాన్న నన్ను వదిలేసి కూడా ఉంటారు, కానీ ఆటోను వదిలేసి ఉండరు. మీరిద్దరూ రెడీగా ఉండండి, నేను వెళ్ళి జీప్ ఎక్కడుందో చూసి వస్తాను. మోహన్ చూడు, పోతున్నాడు. ఇది నువ్వే వేసుకో. నుంచున్నాడు చూడు. ఏంటి వీళ్ళు ఇలా నుంచున్నారు? అతని అవసరం మనకు ఉందా? వాడిని చంపకండి, కాళ్ళు చేతులు విరకొట్టి కూర్చోపెట్టండి. ఈ అడవిలో జీప్ని ఎక్కడని వెళ్ళి ఎత్తికేది? అందాల శిల్పం చూసా నేనే, మంచు చలిని చూసా నేనే, నా మనసునే మరిచా నేనే, దేవతని ముఖం చూసిన వేళ ఎవరో ఈ పిల్ల, మనసు దోచుకున్న పిల్లే, ఎవరో ఈ పిల్ల, మనసు దోచుకున్న పిల్లే.
హే లిసన్ 1 సెకండ్. సారీ, మీ పేరేంటి? హలో, ఏమండి? నేను ఇంకొక 3 రోజులకి ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యాను. ఎనీ ప్రాబ్లం? ఐ థాట్ సో. ఎక్స్క్యూజ్ మీ. రోజు స్నానం చేస్తావా? ఛే, అసహ్యం. రే విపరీత, ఒకవేళ నేను యాక్సిడెంట్ లో చనిపోతే? యాక్సిడెంట్ లో పోయింటే ఏమవుతుంది? అకార్డింగ్ టు ఇన్సిడెంట్ ఆఫ్ ఇండియా. అయ్యో, నా విస్కీ అంతా వేస్ట్ అయిపోతుంది. యాసిడ్, యు నో వాట్ ఇస్ దిస్? నో. ఇది టిఫిన్ కు ముందు, ఇది టిఫిన్ చేసిన తర్వాత. యాసిడ్, ఇది మధ్యాహ్నం భోజనం అప్పుడు, ఇది నైట్ భోజనం అప్పుడు. అంతా కరెక్ట్ గా ఉందా బాబా? ఇలా చూడు శివాజీ, ఇంత తాగితే బిడ్డను చూడక ముందే ఫోటోలో ఉంటావు. ఓ, నువ్వేదో సెంచరీ కొట్టినట్టు నీ ఎండిపోయిన ప్యాంట్ ని నీ మనవరాళ్ళకు చూపిస్తున్నావా? అవును, క్లియర్ గా నా జాతకంలో బాగా రాసి పెట్టారు. ఏమని? నేను 70 ఏళ్ల దాకా ప్రాణాలతోనే ఉంటానని. ఓ, ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉండు. థ్యాంక్ యూ. నేను ఒకటి చెబుతాను విను. మా లాంటి ఫ్రెండ్ వదిలేసి ఎలా ఉంటావురా? ఇలా చూడరా, మేము వెళ్ళి చెప్పి పంపిస్తా, నువ్వు వెంటనే రావాలి. అలా చూడు, వస్తున్నారు. ఎక్కడ? ఓ ప్రజ్వల్. మనం ఇంకొక 3 రోజులకి ఇక్కడే ఉంటాం. 3 రోజులా? తన ఆటోకి ఎవరో కస్టమర్ దొరికినట్టున్నారు. సిచ్యువేషన్ అంబియన్స్ అని తెలియట్లేదు శివాజీ. సిటీలో ఉండే అమ్మాయిలందరూ అబ్బాయిలాగా మారిపోయారు. అలా ఉన్నప్పుడు ఈ ఊర్లో ఉండే ఒక అమ్మాయి నా జాకెట్ లోపలికి వచ్చి దాంకొని నన్ను గట్టిగా కౌగులించుకోగానే ఒక డిసిషన్ తీసుకున్నాను. పిల్ల పేరెట్టి అది వదిలేసే. ఫిగర్ ఎలా ఉంది? మన నాయకుడే పాడారు కదా, కళ్ళు 2 తామర పుష్పాలు, తల వెంట్రుకలు ఏమో. బాటిల్ ఏం లేదా? అలా కాదు మావా, 2 నిమిషాల్లో లవ్ వచ్చేసింది. మనం 2 రోజులకి ఇక్కడ ఉన్నామంటే పిల్లల కనాలంటే నేను సపోర్ట్ చేస్తాను. కుదరదా? సరే వదిలే. సరే రండి మగ సింహాలో, పిల్లని చూసుకునే పని చూద్దాం. నేను కూడా ఇంకొకసారి గట్టిగా ట్రై చేస్తాను. రేయ్, ఇది అడవి, దొరికారు మాంసం అయిపోతారు. అదంతా చూసుకుందాం. నేనున్నానుగా, కమాన్. వీరులున్న వంశం నాదే, నేను చూడందా. హే, ఈ డ్రెస్సేరా? అలాగైతే ఈ ఇల్లే అయి ఉండాలి. ఈ ఇల్లేనా? రేయ్, ఇప్పుడు చెప్తున్నాను, ఇది మనకు అవసరమా? అదంతా చూసుకుందాం బేబే. నా హిస్టరీ తెలియదా నీకు? జియోగ్రఫీ చూసి భయపడుతున్నావు నువ్వు? సైన్స్ లో నేను బ్రిలియంట్. 8 3s are 24. కమాన్ బాయ్స్, కమాన్. నువ్వు వెళ్ళి మాట్లాడరా. బావి దాకా వచ్చే వాళ్ళకి ఈత రాదు, నువ్వెళ్ళు. హాయ్, నా పేరు ప్రజువాల్. మీ అందాన్ని కాపాడినందువల్ల అడగట్లేదు, మీ అందంలో పడిపోయినందువల్ల అడుగుతున్నాను. మీ పేరేంటో చెప్తారా? ఇప్పటికీ నాకు అది చాలు. ఏంటి ప్రజు, నా మనసులో అనవసరమైన ఆశలు రేపి ఇప్పుడు పేరు మాత్రం చాలని చెప్తున్నారు. ఇంట్లో ఎవరు లేరు. తన్ని మాట్లాడి అలా కాదంటే? అది అలా కాదు. ఏంటి ఇది తాగరా, ధైర్యం వస్తుంది. మర్యాదగా లోపల పెట్టు. అది ఇలా చూడండి, కామం అనేది దేవుడి ముందు పెట్టే కర్పూరంలాగా. అది ప్రేమ అనే పూజ అయిపోయేంత వరకు పక్కన ఉండటమే మంచిది. అందువల్ల అది కొబ్బరికాయ భద్రపడుతున్నావా? కొబ్బరికాయ? నాకేం అర్థం కావాలరా. ఏం అర్థం కాలేదు. చాలా మోటుగా ఉన్నావురా. ఇలా చూడండి, మీరు తప్పుగా అనుకోకపోతే మీ సొంత విషయం గురించి నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. మీ కూతురి కళ్ళ రేఖ ప్రకారం తనకి ఒక మాంగళ్య దోషం అనేది ఉంది. అవును, రాబోయే దశమి రోజు తనకి పెళ్లి చేయటం తప్ప వేరే మార్గం ఏదీ లేదు. సరే, నేను చూస్తాను, కానీ ముందు గుడిని కనిపెట్టాలే.
ఆ కుర్రవాడు మనకు దొరికినప్పుడు తన మీదున్న వస్త్రాలు అదంతా ఎక్కడున్నాయి? రక్తపు మరకలతో ఉంది స్వామి. రేపు తెల్లవారుజామున దాన్ని తీసుకురండి. ఆ గుడి ఎక్కడుందని నేను చెప్తాను. బాబు, మీరందరూ మీ ఊళ్ళో ఏం చేస్తుంటారు? అదొచ్చి అదేంటంటే మందు ఇంకా ఏదేదో అమ్ముతూ ఉంటాం. అయ్యో, సామే వీళ్ళందరూ మీలానే ఉన్నారు. మీకు నువ్వు కొంచెం పుట్టినోళ్ళేనా? ప్రశాంతంగా ఉండు. ఏమన్నా నుంచొని ఉన్నావా? ఎందుకని ఇలా చేస్తున్నావు? ఎవరు అదే? ఎవరా? నైలు తాగుతున్నారు, బుద్ధి లేదా ఎందుకు మీకు? బాబు? అయ్యో, రమ్ము తాగండి, విష్టం వస్తుంది. బీరు తాగితే ఫ్రీడమ్ వస్తుంది. అయ్యో. బీర్లో ఏముందో తెలుసా? క్రిమి కీటకాలు ఉన్నాయి, బ్యాక్టీరియా. టీవీలంతా చూడరా ఏంటి సామే? అదే అది వదిలేడే సార్, చెప్తున్నాను కదా, వదిలేడే. ఆస్తులు విస్తులు బేబీ, తర్వాత తీసుకోండి. భోజనం చేసే టైంలో ఇలా ఎందుకు చేస్తున్నావు బాబు? స్వామి కొంచెం బాధ్యత ఎక్కువ అనుకుంటా. ఏం చెప్పినా విన్నంటున్నారా? అనిత, ఇలా రామ్మా. సామే ఇందులో కొంచెం కూరగాయలు ఏమని చెప్పండి ప్లీజ్. పులిని వెయ్యమ్మా. అయ్యయ్యో, ఏంటి పులినా? అయ్యయ్యో, పులిస్తే ఎక్కడ ఉంటారా? కళ్ళు మాటలు పడుతున్నాయి, ఏం చేసావు? కళ్ళు మాటలు పడుతున్నాయి, ఎవరైనా నీళ్ళు తీసుకురండి. కాయగూరలకు పందిరి కావాలి, ఫ్రెండ్షిప్ కి నేను ఉండాలి. ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా? ఏంటమ్మా ఇది? బాబు జాగ్రత్త. మంటగా ఉంది, కళ్ళు బాగా మాటలు పడుతున్నాయి. త్వరగా నీళ్ళెవరా? నా కళ్ళు మొత్తం తనే ఉంది. కళ్ళు ఇలా మూసుకొని ఉండటం ఎంత బాగుందో తెలుసా? తన కళ్ళు అలాగే యాపిల్స్ లాగా ఉంటాయి. రేయ్, ఏంట్రా ఏం మాట్లాడలేదు? రేయ్, బాత్రూంలోకి వచ్చి అలా ఏం చేస్తున్నావరా? దయచేసి నిద్రపోకరా, కళ్ళు మంటలు పడుతున్నాయి. ఓహో, నీకు నీళ్ళంటే నచ్చవు కదా? అదే కదా, సరే వదిలే, నేనే చూసుకుంటాను. ఏమండి, మిమ్మల్ని ఇలా చూసినప్పుడల్లా నేను తడిసిపోతున్నాను. దానికి ఏంటి కారణం? నేను పుట్టిందే వర్షాకాలంలోనే, ఎక్కువగా తడవటం మంచిది కాదు. త్వరగా రండి. సరే, ఏమండి, ఒక నిమిషం. నేను చాలాసేపటిగా మీ గురించి మాట్లాడుతున్నానే, మీరు ఎందుకు ఏం మాట్లాడలేదు? నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తుంటే మీరు మాట్లాడటం ఆపేస్తుంటారు కదా. ఇలా చూడండి, మీ ఫ్రెండ్ వేసుకునే మంది మీరు కూడా వేసుకోండి, గాయాలు త్వరగా ఆరిపోతాయి. థ్యాంక్స్. ఎలాగో రెండు ఉంటాయి. ఈ సమయంలో మందు కొట్టాలి. ఓరిని, ఇప్పుడు కూడా మందా? రేయ్, అవ్వా. రేయ్, ఎవరో ఏడుస్తున్నారా? ఎక్కడా? ఆ శబ్దం విను. నాకెందుకు భయంగా సరే, ఉంది. నేను వెళ్ళి చూసొస్తా. రే, మమ్మల్ని వదిలేసి వెళ్ళకిరా, భయంగా ఉంది. సరే, నువ్వు పడుకో. పడుకోరా. రేయ్. ఏం బాబు, టిఫిన్ తిన్నావా? ఇలా రా. రమ్మన్నానుగా. దీన్ని ప్రార్థించి ఇవ్వు నాయనా. మంచి జరుగుతుందా? ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. స్వామికి నమస్కారం. ఎందుకు ఇప్పుడు? ఉండు, క్షమాపణ అడుగుతాను. సరే, అడుగు. నిన్న రాత్రి తెలియకుండా తప్పు చేశాను, నన్ను క్షమించాడు స్వామి. సరే సరే, పొద్దున దీనికి వెళ్ళారా? భ్రష్టుడా, మీరు వెళ్ళి చెమ్మ మర్చిపోయి వచ్చారు చూడండి. ఇక్కడ హోమం చేస్తున్నాను. అరే, కడుక్కోకుండానే హోమం చేస్తున్నారు. అరే చండాలు, ఛీ. నువ్వు ప్రశాంతంగా ఉండవా? చిన్న పిల్లలు కావాలంటే పాలు తాగడం ఆపొచ్చు. ఈ 3G శివాజీ మందు నుంచి దూరంగా ఉండలేడు. నో ఛాన్స్ అండ్ నో వే. స్వామి, నిన్న మీరే కదా చెప్తూ ఉన్నారు, ఈ రోజు ఎవరైతే సైలెంట్ గా ఉన్నారో వాళ్ళకి ఫుల్ బాటిల్ అని. రే, అలాగా? ఏంట్రా, ముందే చెప్పలేదా? ఇకపై నేను సైలెంట్ కొట్టాను. వెరీ గుడ్. ఇదేంటి, వైబ్రేట్ అవ్వాలి కదా? నువ్వేం చేస్తున్నావు? మంచి జరుగుతుంది అన్నారు. సరే సరే, కంటిన్యూ. రే, నోర్మి.
మిత్రులారా, పెద్దవాళ్ళు నిర్ణయించినట్టుగా నా కూతురు పెళ్ళి ఇదే దశమి రోజున జరపాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. మన సంప్రదాయం ప్రకారం రాజముద్ర ఉన్న ఆ ఉంగరాన్ని ఆ కుండలో వేశాను. ఏ వీరుడైతే ముందుగా వెళ్ళి దాన్ని తీసుకుని ఇక్కడికి వస్తాడో అతనికి నేను నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను. ఇదే దశమి రోజున అతనికి నా కూతురికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా పాపరా? అవును. మళ్ళీ తడిసిపోయాను. ఈసారి పసుపు నీళ్ళతో రింగిని ఇలా కూడా తీయచ్చండి చూపించాను, అంతే. తల ఎలా నరకాలో నన్ను చిప్పిమంటావా? ఏయ్ రెండా, మా సంప్రదాయంలో నువ్వు జోక్యం చేసుకోకూడదు. మా సంప్రదాయాల్ని ఆచారాల్ని కాపాడుకుంటూ వస్తున్నాం. రారా. అంతా సవ్యంగా జరిగితే ఆ కొండ మీదున్న దేవుడికి దీపం పెడతానని మొక్కున్నాను. నువ్వు చెప్పినట్టుగా అన్ని నెరవేరుస్తాను. ఏయ్, నువ్వు తీసుకువెళ్ళరా. రా. ఆ రోజే వాడి కాళ్ళు చేతులు వెరగొట్టుకుంటే ఈ రోజున ఇంత గొడవ జరిగుండేది కాదు. రే భయపడగరా. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎక్స్క్యూజ్ మీ. చూసుకోరా. సర్లే. నమస్తే అన్నా. అన్నా నీ పేరేంటనా? వాట్ ఈస్ యువర్ నేమ్? పేరుండా. అదే నాకెందుకు అవసరం లేదా. మీరు ఎప్పుడన్నా రమ్ము కొట్టారా? రమ్ము రమ్ము. అయ్యో నోరు మూసుకొనుండు. సార్, ఇన్సూరెన్స్ వేశారా? ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ సార్. రండి చెప్తాను. సారీ సార్. ఇప్పుడు మీ తల మీద ఒక బండరాయి పడింది అనుకోండి. ఆహా, పడింది అనుకోండి. సార్ 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 మీరు రండి సార్, ఎండలో కూర్చొని చల్లగా మాట్లాడుకుందాం. అనిత, ఒక నిమిషం ఆగండి. మా ఊర్లో చాలా కావాల్సిన వాళ్ళు ఒకరున్నారు. ఆయన పేరు కుమారన్న. ఆయన కూడా అనిత అనే అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? దానికి మీరు సరే అని చెప్తే నేను కూడా నా పేరుని కుమార్ అని మార్చుకుందాం అనుకుంటున్నాను. మీరిలా నాతో మాట్లాడటం ఎవరైనా చూసారంటే? సో ఎవరు చూడకపోతే ప్రాబ్లం లేదుగా. అయితే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే, కోప్పడకండి, నేను ఊరికే జోక్కి చెప్పాను. సరే, మీ దగ్గర ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. వచ్చిన దగ్గర నుండి ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారు. నేను ఒక క్వశ్చన్ బ్యాంక్ లాగా అడగనా? వద్దు. ఇలా చూడండి, చిన్నదిగా పెద్ద మనసు చేసుకోండి. మీరు నాకు సమాధానం చెప్పారంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను.
సరే అడగండి. ఒకవేళ కొండలో ఉన్న రింగ్ని పైనుంచి కోతి తీసుంటే మీరు ఏం చేసుంటారు? కింద నుండి ఒక కోతి తీసుకొచ్చింది కదా. నేను కోత? ఓకే, నేను కోతిగానే ఉంటాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నిన్ను గోకుతూ ఉండే ఆ ఎద్దు కావాలా, లేదా ప్రేమగా మీతో ఆడుకోవడానికి ఈ కోతి కావాలా? మీరే ఆలోచించి చెప్పండి. ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో మీరు ఇలాంతా మాట్లాడచ్చా? అయ్యా, ఇందులో ఏముంది? ఇద్దరు పిల్లలకి నాన్నలాగా నేను మాట్లాడుతున్నాను. ఏయ్, ఇప్పటికి 20 సార్లు కొండపై నుంచి పడ్డాను రా. తొందర చెప్పి సావండి రా నిన్ను. నీ తల బండ కింద పడితే అది సూసైడ్. ఒక బండని నీ నెత్తి మీద తీసుకొచ్చి వేస్తే అది డిఫరెంట్. రేయ్, నేనెందుకురా నా తల తీసుకొని రాయి కింద పెడతాను? అదే విషయం ఏంటంటే, మీ తల ఎటువైపు పడుంది, మీ నాలుక ఎక్కడుంది, ఇవన్నీ కరెక్ట్ గా సెట్ చేసి మేమే నువ్వు చచ్చిపోయావని ఫిక్స్ చేస్తాం సార్. That's all. రేయ్, ఇప్పుడే మిమ్మల్ని పాతేస్తాను రా పోరంబోకు. ఇలా చూడండి, మీ మంచికే చెప్తున్నాను. నేను కూడా మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ ఊరు ప్రజల గురించి మీకు సరిగ్గా తెలియదు. మీకు కూడా ఈ కోతి గురించి సరిగ్గా తెలీదు. తోకని ముట్టుకుంటేనే ఊరు మొత్తాన్ని తగలపెట్టేస్తుంది ఈ కోతి. ఆ నవగ్రహాలోక అధిపతే నా దగ్గరికి రావడానికి భయపడి చావులేని వరాన్ని ఇచ్చి ఆశీర్వదించినప్పుడు ఈ పిల్లలు నన్ను ఏం చేయగలరు చెప్పండి? కానీ ఒక విషయం అండి, ఎన్నో ఏళ్ళుగా కాపాడుకుంటూ వచ్చిన నా బ్రహ్మచర్యాన్ని ఇక్కడ మిమ్మల్ని హక్ చేసుకున్న తర్వాత వదిలేసుకున్నాను. అయితే మీరు బ్రహ్మచారినా లేకపోతే ఒక నానా? నన్ను కన్నా వాళ్ళే నాకు చిన్న పిల్లల్లాగా. వాళ్ళే అంత బాగా నిన్ను చూసుకుంటున్నానంటే మిమ్మల్ని ఎలా చూసుకుంటానో ఆలోచించండి. సరే, వచ్చిన పనిని చూడండి, మళ్ళీ కలుసుకుందాం. వీడెక్కడికి వెళ్ళిపోయాడు? అన్నా, అన్నా, ఈ ఫోటోలో ఉన్నది మినిస్టర్ అవినాష్ కదా? సరే, భయపడకండి. మీ బ్రదరా? ఏంటో సరిగ్గా చెప్పండి. మీ బ్రదర్ ఎలా? ఈ వేళప్పుడు అడవిలోకి రాకూడదని నీకు చెప్పలేదా? ఎందుకు రాకూడదు? అడవి మృగాలుంటాయి, అవి మిమ్మల్ని నవలి మింగేస్తాయి. ఓం మహాలక్ష్మియే నమః. ఓం విష్ణులక్ష్మియే నమః. ఓం మహాలక్ష్మియే నమః. ఇలా చూడండి, ఈ చక్రం వేసున్న ఆయుధం అనేది నాకు కావాలి. బాగా చూడండి. ఇందులో ఉన్నది శ్రీచక్రం. ఈ ఊరు మాత్రమే కాదు, ఈ అడవి మూల మూల మాకు తెలుసు. ఇటువంటి గుర్తున్న ఆయుధాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. మీరందరూ ఒకటి తెలుసుకోండి, ఇవాళ భాద్రపద పౌర్ణమి రోజు. ఆ పౌర్ణమి చంద్రుడి వెలుతురు భూమి మీద పడక ముందు ఈ గుర్తున్న ఆయుధం నా చేతికి రావాలి. తీసుకురండి. అయ్యా! ఏమైంది? ఎవరో పెద్ద స్వామీజీ అంట. 2 గంటల్లో ఏది పోయినా కనిపెడతారట. అడవిలో ఉన్నారు. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాను. రండి అయ్యా. తనని చూస్తుంటే సాధులా ఉన్నాడు. కంటికి కట్టిన గుడ్డ ముక్కని విప్పొద్దు, అడవిలో వదిలేయండి. ఎవర్రాది? ఈ బాహుబలిని సాధు అని చెప్పింది. ఈ చేతుల్లో ఎంతమంది బలయ్యారో తెలుసారా? నా కంటిని తెరిచే లోపల ఇక్కడ ఎవ్వరు ఉండకుండా వెళ్ళిపోండి. ఏ తమ్ముడు, విప్రా. నువ్వే నా డైలాగ్ చెప్పింది? నేను కాదు. ఏయ్!
ఈ చేతిలో ఏదో సమస్య ఉంది. ఏంటది? ఏంటది? నీకింకా పిల్లలు పుట్టలేదు కదా? 6వ ఇంట్లో ఉన్న సూర్యుడు, 7వ ఇంట్లో ఉన్న చంద్రుడు కలిసి నీ ఇంటికి వచ్చినప్పుడు నీకు పిల్లలు పుడతారు. ఓరి పనికి మాలినోడా. నీ తల్లి చేసినందుకు నా తల్లిని తిడతావా? నేను ఒప్పుకోను. లక నేను ఒప్పుకోను. తీసుకెళ్ళండి. దేవుడు చనుకుంటా నేను చేసిన తప్పులన్నీ మన్నించి నన్ను ఆశీర్వదించు స్వామి. మంచిగా ఉండాలని చూడు స్వామి. మరే నీ మొహం చూడంగాని నీ చరిత్ర మొత్తం చెప్పేస్తాన్రా. నువ్వు నా దగ్గరికి వచ్చి నీ ఇంట్రడక్షన్ ని అది కూడా సంస్కృతంలో చెబుతావా? రే ఇది ఎవరైనా కామెడీ పీసుల దగ్గర పెట్టుకోనరా, అలాంటి మాస్టర్ పీసుల దగ్గర కాదు. నన్ను ఎవరు అనుకుంటున్నారో? ఎవరినని అనుకుంటున్నారా? రేయ్ చంద్రమండలానికి వెళ్ళింది కదా రాకెట్, అది దారి తప్పి వేరే దారిలో వెళ్తూ ఉండింది. అప్పుడు బట్టే వచ్చి నా దగ్గరికి అడిగారు, రాకెట్ దారి తప్పిపోతుందన్నారు. అప్పుడు నేను అన్నాను, బట్ సార్ మీ రాకెట్ ని ఇటువైపు పంపండి, చంద్రుడు ఇటువైపు ఉన్నాడని. దారి చూపింది ఎవరు? నేను మన ఈశ్వర్ సారు డామ్ కట్టేటప్పుడు నది ఎక్కడుందని మర్చిపోయారు. వ్యవసాయానికి కష్టం కాకూడదని నదిని కనిపెట్టి డ్యామ్ ని కనిపెట్టి పొలాలకి నీళ్లు వదిలిన వాడిని నేనురా. అది మాత్రమా, మా పక్కింటి శీల దాని శరీరాన్ని పోగొట్టేసుకుంది, దాన్ని కనిపెట్టి తీసుకొచ్చింది నేనేరా. మీ ఊర్లో ఏదైనా పోయింటే త్వరగా చెప్పండి, కనిపెట్టి ఇచ్చేసి వెళ్ళిపోతాను. పక్క ఊర్లో పోలీసుడు తుపాకీ ఇంకా 2 గుళ్ళు పోగొట్టుకున్నాడు. అది ఎలాగైనా వెతికేవాలి, ఏమైనా పర్లేదు. తాళం చెవి, లాకు, నెక్లెస్, పర్సు, ముక్కు పడక, అండర్వేర్, బ్రా తప్ప ఇంకేమైనా చెప్పండి. 2000 ఇచ్చి ఇక్కడే వెయిట్ చేయండి, నేను అటు వెళ్ళి ఇటు వెంటనే వచ్చేస్తాను. త్వరగా, టైం లేదు. ఊర్లో ఆవు పోయిందా? గుడి తప్పిపోయింది. గుడిపోయిందా మీ ఊర్లో? గుడి ఎక్కడైనా పోతుందా ఏంటి? తెలియకుండా పిచ్చలు ఊరికి వచ్చినట్టు ఉన్నానే. నిజంగానే మా ఊళ్ళో గుడి తప్పిపోయింది. మీ ఊరు గుడి పోయిందంటే నాకు తెలిసి దానికి 4 కాలు మొలిచి నేరుగా వెళ్ళి కృష్ణదేవరాయ రాజభవనంలో కూర్చొని ఉంటుంది. మీ దగ్గర ఏదైనా చైన్ ఉంటే వెళ్ళి దాన్ని కట్టుకొని లాక్కరండి. నేను లుంగిని విప్పి మళ్ళీ కట్టుకోండి. ఎవరు నన్ను చూడలేదు కదా? చూస్తుంటారు కదా, చూస్తారా నా వీరత్వాన్ని? అయ్యో వద్దు, అయ్యో 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 పాపం, ఇంకా పెళ్లి కూడా కాదు. అటు పక్క నుంచి తప్పించుకో. అర్థమైంది. నన్ను చెప్పే ముందు నాకు ఆఖరిగా ఒకే అవకాశం ఉంది, దాన్ని నెరవేర్చి చెప్పేయండి. మీ ఒక్కొక్కరికి కృతజ్ఞతగా ఉంటాను రా, నా ఆశని నెరవేర్చండి రా. రే ఏంటో చెప్పి తగలడు. ఫాదర్, వెరీ సారీ, నీ ఆఖరాశని నేను నెరవేర్చలేకపోతున్నా. నువ్వేమన్నావు? నా కొడక చచ్చే ముందు అట్లీస్ట్ ఒక బొమ్మకైనా తాళి కట్టి చావరా అని చెప్పాడు మా నాన్న. అతను ఆశ నెరవేర్చలేకపోతున్నానే. ఫిష్లాండ్ నుండి నాగాలాండ్ దాకా వెతికాను, ఈ అడవిలో కూడా వెతికాను, ఎక్కడా దొరకలేదు ఫాదర్. ఏం చేయమంటారు? సారీ ఫాదర్. రండి. మామ ఎక్కడ? జరుగురా. వీడు నీకు నచ్చాడా? నాన్న, ఈ అడవిలో ఎవరిని కావాలంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. వీడు అస్సలు నచ్చలేదు నాకు. వాడు తలకాయ చూడండి, చింపిరి చుట్టేసి ఎలా ఉన్నాడు. అలా చెప్పద్దు ఐశ్వర్య, పట్టుకొని నీకోసం నేను ఏమన్నా చేస్తాను. నా పేరు ఐశ్వర్య, పక్కన కొన కాదు, లింగరాజా. నాన్నగారు, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మనకు కావాల్సిన ఆయుధాన్ని వెతకాలి. వీడిని ప్రాణాలతో వదిలేద్దామా? పాపం వాడే భయపడుతున్నాడు. మీరు కావాలంటే ఒకటి చేయండి, ఈ ఊర్లో రాజముద్రతో ఒక ఉంగరం ఉంది, అది వీడికి వేసేయండి. మీ ఇద్దరికి పెళ్ళైనట్టుగా ఉంటది. సరే, ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏమండి అనిత గారు, ఒక నిమిషం. మీరే ఒక ప్రాణాన్ని కాపాడండి. ఉండండి.
ఉంగరాన్ని తీసివరా. నేను వేసిన ఉంగరాన్ని తీస్తానికి నీకు ఎంత ధైర్యం? ఆగు. గాయానికి మందు రాయటానికి మాత్రమే పెళ్లి చేసుకోరు. కొండంత నమ్మకము ప్రేమ మనసులో ఉండాలరా. అదిగో చూడండి, అదే శ్రీచక్రం గుర్తున్న ఆయుధం. ఈ ఆయుధమా? అదే ఆయుధం. చదవచ్చా? లక్ష్మి ఆనమాలు ఉన్న ఒక కుర్రాన్ని ఈ ఆయుధంతో బలి ఇస్తే ఒక పెద్ద ఉరుము ఈ ఊరి మీద పడుతుంది. అప్పుడు ఆ గుడి దానంతటోదే వస్తుంది. గురువు గారు, రేపే ఈ ఊరు వాళ్ళందరూ కలిసి పెద్ద పండుగ చేసుకోవాలి. అలాగే. ఎల్లుండి ఈ ఆయుధాన్ని ఉపయోగించి ఎప్పుడు పండగే ఉంటుందిరా. అయ్యప్ప స్వామి భక్తులమే మా కష్టాలు అన్నీ మార్చు. నీ ఊరిలో ఈ ఊరిలో ఎప్పుడు సంతోషం పొంగి నిండునే. అయ్యప్ప స్వామి భక్తులమే మా కష్టాలు అన్నీ మార్చు. మా స్వామిరా కొండ స్వామిరా, వరం అడుగుతే అంత ఇస్తారే. మా గుండెల్లో ఎప్పుడు ప్రేమే, గొడవకొస్తే నువ్వు పోరా. సత్యమిదాని తెలుసుకోరా. స్వామి నిన్ను తలచింతే కష్టాలన్నీ పారిందే. మనసులో ఇలా నిలిచితే బ్రతుకు అందముగా మరునే. తలుస్తాను నిన్ను, మొక్కుతాను నిన్ను, స్తుతిలు పాడి మొక్కుతాం. పువ్వులు చల్లి ముగ్గులు వేసి నిన్ను ఎప్పుడు స్వాగతిస్తాం. ఊరిలో నీ ఊరిలో ఈ ఊరిలో ఎప్పుడు పండగే ఉంటుందిరా. అయ్యప్ప స్వామి భక్తులమే మా కష్టాలు అన్నీ మార్చు. నీ ఊరిలో ఈ ఊరిలో ఎప్పుడు సంతోషం పొంగి నిండునే. అయ్యప్ప స్వామి భక్తులమే మా కష్టాలు అన్నీ మార్చునే.
రేయ్, హచ్చు కాదురా, పిచ్చోడు, పిచ్చోడు. డోంట్ షౌట్, ఐ యామ్ నాట్ మ్యాడ్. నేను ప్రొఫెసర్ హరీష్ ని. నేను మినిస్టర్ అవినాష్ కి తమ్ముడిని. నా మాట శ్రద్ధగా వినండి. సార్, ఈ టైంలో మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు? చీకటి భయానికి చిహ్నం, వెలుతురు ధైర్యానికి చిహ్నం. రేపు రాబోయే వెలుతురు మీకు నిరంతరమైన చీకటిని నాకు అర్థం కాలేదు. ఈ ఊరు, ఇక్కడున్న ప్రజలు ఎవరికీ అర్థం కారు. ప్రభుత్వం పనిపైన వచ్చిన వాణ్ణి ఈ ఊరు ప్రజల దగ్గర ఇరుక్కుని ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నా నేను. ఈ ఊరు నాయకుడు ఒక మృగం. తలకాయ అడుగుతున్నాడు. ఆ కుర్రోడి తలకాయ అడుగుతున్నాడు. వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. మామా, ఏమైంది? రే, నా వల్ల కావడం లేదురా. ఒక నిమిషం ఉండు. ఒక టాబ్లెట్ ఇస్తాను, ఇది వేసుకో. యూ విల్ ఫీల్ బెటర్. వేసుకో. రా 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 రా, రన్ రన్ ఫాస్ట్. త్వరగా రన్ రా. ఈ పాటికి తలకాయ ఊపురా, తలకాయ ఊపు. నీతోనే మాట్లాడుతున్నా. తలకాయ ఊపుతావా లేదా? త్వరగా తల ఊపుతావా లేదా? చెప్పింది వినిపిస్తుందా? నడుస్తావా లేదా? పాలు తీసుకురండి, త్వరగా పాలు తీసుకురండి. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. వద్దు, నన్నేం చేయదు, నన్ను వదిలేయండి. వద్దు, అయ్యో. ఈ పాలు తాగు, అభిషేకం చేయండి రా త్వరగా. వద్దు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. వద్దు, నన్నేం చేయదు, వదిలేయండి. అరుస్తూనే ఉంటాడు, ఏడ్చుకురండి రా. వదిలేయండి. అయ్యో, త్వరగా రా. వాడిని ఇక్కడ పుడకబెట్టు. వదిలేయండి. అయ్యో, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. వద్దు, వద్దు. తలను పట్టుకోండి రా. వద్దు. ఏంట్రా ఆడుకుంటున్నారా? కట్టిప్పి చూడు, అప్పుడు నేను ఎవరో చూపిస్తాను. ఒకదాన్ని చనిపోయారు. మామా, పోరా. ఏమైందిరా నీకు? ఆ ఇంట్లో ఒకరు చనిపోయారురా. అది సరే, నీకేమైంది? ఏమైందంటే ఆపండి. అదేంటో చూడండి. బొబ్బులు వచ్చినట్టుగా ఉన్నాయి. లేవరా. ఒళ్ళంతా వచ్చాయి. గురువు గారు, అమ్మ వచ్చింది. ఇతన్ని 3 రోజులు పథ్యంతో ఉంచండి. తర్వాత చేయవలసింది మనం చూసుకుందాం. భగవంతుడా, ఇంకా 3 రోజులు చిత్రహింసలు అనుభవించాలా నేను? దానికంటే ఆత్మహత్య మేలు. చచ్చేవాడికి ఎందుకయ్యా సేవ చేస్తున్నారు? ఇదేవి నీకోసం కాదో, పైన ఉన్న వాళ్ళకి. నీకు అమ్మ పోస్తుందా?
అవునరా. రాగు. అయ్యా స్వామి, వెళ్ళేది వీడు కాదు, వాడు ఒంట్లో ఉండేవాళ్ళు. ఎలాగూ నన్ను చంపేస్తారు, చంపేదాకైనా నన్ను జీవించనివ్వండి. పద. నాకు చావడం తప్ప మరో దారి లేదురా. రేయ్, అలాగంతా చెప్పుకో, నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తాను. ఏయ్ శివాజీ, నీకేమైంది? ఏమని చెప్పమంటారో, మొందడికి తప్పించినాడు కర్రలతో కొడుతున్నారా. వాళ్ళుగా నా చేతికి చిక్కనే అదే కర్రతో వాళ్ళని కుక్కలకి విసిరేస్తాను. ఏరా చెప్పావు? ఊరు బయట భయంకరమైన వారంట, దాని గురించి చెప్తున్నాను. నా కలలో ఆ దేవుడే వచ్చి చెప్పింది నిజమైతే, నాకు దొరికిన ఆ తాళపత్రాలు కూడా నిజమైతే, ఆ కుర్రవాడు ఈ ఊర్లో చనిపోయి తీరాలి. మీ గుడి మీకు కనపడి తీరుతుంది. అంతవరకు కూడా మీరందరూ ప్రశాంతంగా ఉండండి. ఏదో మీరు చెప్పారు కాబట్టి అందరూ కట్టుబాటులో ఉన్నారు. అవును, ఎల్లుండు మహానవమి, అద్భుతమైన రోజు. ఇక జరగబోయేది మేము చూసుకుంటాం. లోపలే ఉంటూ ప్రాణాలే తీస్తుంది 2 బాటిల్ బీరు, వెళ్ళి పోసేస్తాను సారో. మీరెక్కడికి వెళ్తున్నారు? హెల్ప్ చేయడానికి వెళ్ళాను సార్. నువ్వు మాత్రం వెళ్ళు. సరే. ఏంట్రా మరి నేను? విశ్రాంతి తీసుకోండి స్వామి. మీరు అడవి నీళ్లు తాగి రీసెస్ అంత పచ్చకర్ణంలో వస్తున్నాయి. ఛ, నా అంతటి నేను వచ్చి భలే ఇరుక్కుపోయాను. ఏంటి అమ్మ పోయింది? ఏంటి అమ్మ? జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి 18 తీసుకొస్తాను. వద్దురా రే, నన్ను చంపుతారా, వెళ్ళకి రా. 1 minute ప్లీజ్. నాకు అర్జెంట్ గా ఒక రీమిక్స్ పాట పాడాలనే ఆశగా ఉంది. వినరా వినరా రే. పక్క తోటలో ఉన్నాయి 3 కోతులు, అయ్యన్నీ తింటున్నాయి అట్టి పళ్ళు. ఏమైందిరా? వీడు పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు నక్క మొహమోడు. ఏం చేస్తావురా? ఇప్పుడు నువ్వే. సేఫ్టీ కోసం పెట్టుకున్నాను, వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు నాకే తల తప్పుతుంది. మనం హెల్ప్ చేసి వీడెక్కడికి వెళ్ళాడు రా? రే అక్కడ చూడరా, అక్కడ. ఎక్కడికి పారిపోయారు వీళ్ళు? ఏంటి అక్కడ ఉన్నాడు? అరగడ్రా. అయ్యో, అరే ఏదో అడవి జంతువులు సౌండ్ ఇస్తున్నాయే. ఏం రోగం ఎప్పుడు వచ్చి కవించి లాక్కెళ్తుందో తెలియట్లేదే. ఇటు చూడట్లేదు. అక్కడ ఇరుకున్నా పర్లేదు, నేను తప్పించుకుంటాను. రారా వెళ్ళిపోదాం. పాపం అమాయకుడిగా ఉన్నాడు, ఇంకొకసారి ట్రై చేద్దాం రండి. వచ్చేసాడు. ఇక్కడ ఉన్నారా? ఇదిగో వచ్చేస్తున్నా. వస్తున్నాను కదా. ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఆగండి, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో ఏమండి? ఆగండి. అయ్యో నన్ను వదిలే. అయ్యో పదండి, మనం వెళ్ళిపోదాం. హెల్ప్ చేద్దాం పద. వద్దు. సరిపోదా?
కాలు చెరిగితే దాన్ని విప్పండ్రా. నా కోసం మీరు చావద్దురా. ఏం మాట్లాడుతున్నావు? వినండిరా. రేయ్, వెళ్ళిపోండిరా. రేయ్, మీరు వెళ్ళిపోండి. నా మీద ఒట్టు. రేయ్ ప్లీజ్ వెళ్ళిపోండిరా. ఏమంటున్నావు? రేయ్ ప్లీజ్ రా, వెళ్ళండిరా. వెళ్ళండిరా, వాళ్ళు వచ్చేస్తున్నారు. వెళ్ళండి. వద్దు, నన్ను వదిలేయండి. పొద్దు నుంచి ఎంత తిరుగుతున్నా చివరికి ఈ తులసి చెట్టు దగ్గరికి వస్తున్నావురా. ఈ అడవికి అంతమే లేదురా. ఈ అడవిలో నుంచి బయటికి వెళ్తామనే నమ్మకం నాకు లేదు. చక్రవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల్లో అయింది మన పరిస్థితి. ఈ చక్రవ్యూహంలో అభిమన్యు మాత్రం కాదు, అర్జునుడు కూడా తోడుగా ఉన్నాడు. సిటీలో మనం ఎంతో మందికి సపోర్ట్ చేశాం. ఇప్పుడు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నాం. భయపడద్దు. ఏం చేస్తున్నాడు? మా నాన్న ముందు కొట్టినప్పుడు మా అమ్మేలాగా మార్క్ చేస్తుంది, అలా రాస్తున్నాడు చూడు. ఇదంతా నీకు అర్థం కదలే.
ప్రజ మిగతా వాళ్ళని తీసుకొని వీళ్ళని ఊళ్ళోకి తీసుకెళ్తానికి చూడండి. ఏలినాటి శని పెట్టిన వాళ్ళలాగా నన్నెందుకురా వెంబడిస్తున్నారు? మీ దేవుడు ఎందుకనిరా నా చావును కోరుకుంటున్నాడు? హరే నాపి హరే నాపి బ్రహ్మకనాపి సురేనాపి లలాటి రికితే రేఖ పరిమార్గం నసకతే. ఈ తలరాతని మార్చటానికి అది రాసిన బ్రహ్మ వల్ల కూడా కాదు, అది ఆ దేవుడే చెప్పాడు. అనన్యాసింత ఎంతో మా ఏ జన పరిప్యాసతే దేశ నిత్య మృత్యునాం యోగక్షేమం యమాం యుగం. అంటే ఎవరైతే మనసారా నన్ను ప్రార్థిస్తారో వాళ్ళని కాపాడటం నా బాధ్యత అని మీ దేవుడే చెప్పారు. సప్త సహి మరణత్వం, అదేంటంటే పుట్టినవాడు చనిపోయే తీరాలి. అహింసో పరమో ధర్మ. ప్లీజ్ తెలుగులో చెప్పరా. ఏ భాషలో కాదురా, ఏ భాషలో ఏడ్చినా సరే జాలి చూపించడానికి నేను ధర్మరాజుని కాదురా, యమధర్మరాజును రా. నా భాషలో ఇప్పుడు మాట్లాడతాను. పొడవరా, ఎందుకు ఆపేశావు? పొడవు. అందరికీ తలరాతని దేవుడు నుదుటి మీద రాసుంటాడు, కానీ నాకు మాత్రం కత్తి మీద రాశాడు. ఎవరిని చూసినా నాకు యముళ్లాగే కనిపిస్తున్నారు. వాళ్ళని ఏం అడిగినా గాని చావు తప్ప ఏమీ కనబడడం లేదు. నువ్వు చెప్పేది వాళ్ళకి ఇక్కడ కాదు, ఇక్కడ వినపడాలి. ఉండొస్తాను. రాజు, బాస్, మీకు కావాల్సింది వాడు. అక్కడే కదా ఉన్నాడు. తిరిగిన వెంటనే కత్తి పెట్టేస్తారు. లోపల పెట్టండి సార్. ముగ్గురం ఎప్పుడు ఈ శ్మశానంలో అడుగు పెట్టాము, అప్పటి నుంచి మనల్ని చావు వెంటాడుతూ ఉంది. అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు, మనిషి ఎప్పుడు టైట్ గా ఉండాలని. జీవితంలో ఎలా ఉండాలన్న క్వశ్చన్ ఉండదు, చనిపోయే టెన్షన్ ఉండదు. ఎలా అంట? రేపు బలి ఇవ్వటానికి మొత్తం మీరు సిద్ధం చేశారా? అన్ని ఏర్పాట్లు చేశాను, మీరేమీ భయపడకండి. రేపు సూర్యోదయం కాగానే ఆ కుర్రాడు అస్తమిస్తాడు. ఏడవద్దనిత, ఏడవద్దు. నువ్వు ముందే ఇదంతా ఆలోచించుండాలి. మన అడవిలో ఆయుష్ అయిపోయిన వాళ్ళే వస్తారని. ఆయన ఎంత ప్రయత్నించినా మన మనుషులు వాళ్ళని చంపకుండా వదలరు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి నీకు దారి తెలుసు కదా, నువ్వు అతన్ని తీసుకెళ్ళిపో. సెల్ఫిష్నెస్ కోసం వచ్చిన ప్రేమ కాదు, ఇదొక పూర్తి ప్రేమ మాత్రమే. దీన్నంతా ఈజీగా బదులుకోవట్లేము. కష్టపడే ఆ మనసే చాలు. పుట్టిన దగ్గర నుండి ఈ మనుషులు ఎంత కష్టపడుతున్నారో నేను చూస్తున్నాను. ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేసిన పుణ్యానికి వెనకాల చాలా పెద్ద విషయం ఉంది. అది ఈ 8 రోజుల ప్రేమ నాశనం చేయకూడదే. వాడు చనిపోకముందే నేనే చనిపోతాను. ఎవరు చావుపోయేది లేదనిత. చావు అనేది మీ నాన్న తీసుకున్న నిర్ణయంలో ఉండదు. కొండంత ప్రేమ ఉండగా చేవంత భయాన్ని ఉంచుకున్నారు. మీరేంటండి ఫ్రెండ్? పక్కనుండే వాళ్ళు ఏడ్చేటప్పుడు కళ్ళు తుడిచి కౌగులించుకొని ముద్దు పెట్టి వాళ్ళని అది ఓదార్చాలి. నీ పనేనే, నేనేం చేయలేదు. ఇప్పుడు కూడా నీ వల్ల కాకపోతే చెప్పేయండి. వద్దు వద్దు వద్దు, రిలాక్స్. నేను చేసేదంతా మీరు చేయలేరులే. ఇప్పటికీ మీరు బయలుదేరండి. మాకు అమ్మాయి పుడితే మీ పేరే పెడతాను. నా పేరు తింబక.
చూసా నిన్ను నేను అనిత నా మనసు నీపై వాలనే నిన్ను నేను చూసిన వేళలో అనిత కాలం సమయమాగిపోయేనే కన్నెడుతను కనిపిస్తే నా మనసు అలలాగుదే కలలోకి నువ్వు వస్తేనే నేను ఆకాశాన తెలానే ప్రశ్నలు అడిగే పసివాడిలా నేడు నీ వల్లే మారానే దారి వెంట చూసా నిన్ను నేను అనిత నా మనసు నీపై వాలనే అట్టు ఇట్టు నీ కళ్ళతో చూసిన వెళ్ళలో నాలో నా పూలు పూసేనే ప్రేమ కవిత నీ చేతితో రాసేస్తావా నీ పడితోగా మదిలో రసించి వింటున్నానురా ప్రశ్నలు అడిగే పసివాడిలా నేడు నీ వల్లే మారానే దారి వెంట చూసా నిన్ను నేను అనిరా నా మనసు నీపై వారనే రేంతా నీ తలుపులు నిదురపోలేదే నన్ను నేనే మరిచని ఓ నీ పేరుని రాసి చూసుకున్నా నా గుండె పైనే దాన్ని చూసి ముద్దు పెడతానే నీ ఓడిలో తలను వాల్చి నిన్ను చూడని ఆ సమయం ముత్తులతో నన్ను నువ్వు కాపాలి ప్రశ్నలు అడిగే పసివాడిలా నేడు నీ వల్లే మారానే దారి వెంట చూసా నిన్ను నేను అనిత నా మనసు నీపై వాలనే నిన్ను నేను చూసిన వేళలో ప్రేమ కాలం సమయమాగిపోయని కన్నెడుతను కనిపిస్తే నా మనసు అలలాగుదే కలలోకి నువ్వు వస్తేనే నేను ఆకాశాన తెలానే ప్రశ్నలు అడిగే పసివాడిలా నేడు నీ వల్లే మారానే అనిత నానిత 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 కాపాడండి 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 ఓ, కాపాడండి ఓ, కాపాడండి ఓ, కాపాడండి ఓ, కాపాడండి ఎవరు నువ్వు? మృగశిర అనే ఊరిని నాశనం చేయడానికి వచ్చిన దుష్ట శక్తినిరా.
అది ఎందుకో ఏంటో నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఏమైంది త్వరగా అతనికి ఏమైంది చూద్దాం ఏమైంటుందో ఏంటో ఎవరైనా తీసుకెళ్ళండి త్వరగా రండి రండి త్వరగా వెళ్ళి చూడండి పదండి పదండి ఎవరు వీళ్ళంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? డోర్ ఓపెన్ చేయండి. ఎవరైనా ఎవరు చేస్తున్నారు? ఓపెన్ చేయరా ఓపెన్ చెయ్యి. ఇలా చూడండి, మీకు సాంప్రదాయ ప్రకారం దినం పెట్టడం తెలుసా? వద్దు, వదిలిపెట్టండి. వీళ్ళందరికీ మనం ఎందుకు పెట్టాలి? ఈ అడవిలోకి వచ్చిన వాళ్ళందరినీ మీరు ప్రాణాలతో వదిలిపెట్టారు కదా. యువకుడైన నా తమ్ముడు ప్రాణాలనే తీసేశారు కదా. అక్కడున్న వేరుల నుంచి ఈ చెట్ల దాకా మిమ్మల్ని అందరినీ కూడా కలిపి తగలబెడతాను. మీ కంటి ముందే మీ బిడ్డలు తగలబడుతుంటే తెలుస్తుంది ప్రాణానికి విలువ. కావు అనే ఓదార్పుతో మేమిక్కడ చల్లగా బతుకుతున్నావురా. ఈ యముడి ముందుకి ఆ యముడు రావడానికి భయపడతాడురా. వాడు భయపడినందువల్లే నన్ను ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని అందరినీ కూడా పంపించాడు. వద్దు, చెప్పేది విను. వద్దు నీకే చెప్పేది. చెప్పేది విను. అలాగే వద్దు. తగలబెట్టావు. వెళ్ళరా. Oh!
కన్నీరుకి మాట్లాడే శక్తి లేదండి, కానీ ఆ కన్నీరులో ఎన్నో అర్థాలు ఉంటాయి. వీటిని మీరు బలివ్వాలనుకున్నారు కదా, తీసుకువెళ్ళండి. కానీ దానికంటే ముందు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి తీసుకువెళ్ళండి. వీడికి కూడా అమ్మా నాన్న ఉన్నారు, ఇంట్లో వాళ్ళ బిడ్డ తిరిగి వచ్చేస్తారని ఎదురు చూస్తారు. ఎందుకని మీరు బయట ఊరితో సంబంధం లేనట్టుగా ఉంటున్నారు? అసలు ఈ ఊరు రహస్యం ఏంటి? చదువుకున్న వాళ్ళు వాళ్ళ కళ్ళు తెరిచినప్పుడు మనుషులు మాత్రమే కాదు, దేశం మొత్తం అదరడం మొదలయ్యింది. సుమారు 200 సంవత్సరాలకు క్రితం ఆంగ్లేయులకు భారతీయులకు యుద్ధం జరుగుతున్న సమయంలో కొంతమంది రాజులు శత్రువులతో కలిసి హిందూ దేవాలయాలను విగ్రహాలను అంతం చేస్తూ వచ్చారు. అప్పుడు మా ఊళ్ళో ఉన్న రాజుల దగ్గర ఆ శ్రీరాముడే పూజించిన పవిత్రమైన శివలింగం ఉండేది. దాన్ని వశం చేసుకోవడం కోసం నవాబులు వచ్చినప్పుడు రాజగురువులు మేము చెప్పేది నమ్మి శివలింగాన్ని ఈ అడవిలో ప్రతిష్ఠ చేశారు. నవాబుల మాయ మాటలకు మోసపోయిన మన వాళ్ళు సంపద కావాలనే దురాశతో మన మహారాజుని వాళ్ళ దళాల్ని గుడిలోని బలి ఇచ్చారు. అప్పుడు బాధపడిన రాజగురువు ఎలా అయితే ఈ పూజ సగంలో ఆగిపోయిందో మీ ఆయుష్ కూడా అర్ధంతరంగా ఆగిపోతుంది అని, సస్యశ్యామలంగా ఉండే ఈ ఊరు శ్మశానంగా మారుతుంది అని, ఇప్పుడే మీ అహంభావం తీరిపోతుందని, అంతవరకు ఈ గుడి ఎవరికీ దక్కదు, భూకంపం వచ్చి భూమిలోకి కూరుకుపోతుంది అని శపించారు. ఎంతవరకు ఆ శాపం ఫలిస్తూనే వచ్చింది, ఏమీ చేయలేకపోయాం. జరిగిన కథ ఇదే. ఆయన ఇచ్చిన శాపం వల్ల ఈ ఊరి ప్రజలైన మేమంతా అర్ధాయిస్తూ జీవిస్తూ ఉన్నాం. కానీ మీరు చెప్పిన దానికి దీనికి ఏంటి సంబంధం? వీటిని ఎందుకని బలివ్వాలనుకుంటున్నారు? ఆ మహాలక్ష్మి పుట్టిన దివ్య సందర్భంలో ఎవరు పుడతారో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. అటువంటి లక్ష్మీ అనుగ్రహం ఉన్నవాడిని బలి ఇస్తే మాకు మా గుడి కనపడుతుంది. ఈ కుర్రవాడి చేతిలో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నాకా? అయ్యో, ఏంటి వీడికి ఉందా? ఏమంటున్నారు? నా నాన్న నాతో ఎప్పుడో ఒక విషయం చెప్పేవారు. నేను ఆటో డ్రైవర్గా ఉండేవాడిరా, నువ్వు పుట్టగానే కోటీశ్వరుని అయ్యాడ్రా అంటారు. ఎందుకంటే నా జాతకంలోనే ఆ లక్ష్మీ ముద్ర ఉంది. మా నాన్న కన్ఫర్మేషన్ కోసం ఎంతో మంది దగ్గర అడిగి చూశారు, అందరూ అదే చెప్పారు. నేను పుట్టింది శ్రావణ శుక్రవారం నాడు, గోవులకి ప్రముఖమైన రోజు.
నీ ఆయుష్ గట్టిగా ఉంది. నేను తప్పుగా తీర్మానించిన ఆ దేవుడు నిన్ను కాపాడాడు. ఇలా చూడు బాబు, నిన్ను నేను మొదటిసారి చూసినప్పుడు అతను వేసుకున్నాడే ఆ దుస్తులు, అవి బట్టలు నావే, కానీ వాటి మీద ఉన్న రక్తపు మార్కులు వాడివి. యాక్సిడెంట్లో నన్ను కాపాడేటప్పుడు వాడి రక్తపు మార్కులు నాకు అంటుకున్నాయి. ఇప్పుడు మీరు బలి ఇచ్చేలాగుంటే వాడిని కాదు నన్నివ్వాలి. వద్దయ్యా, అడవిలో ఉండే మమ్మల్ని కాపాడవయ్యా నువ్వు. ఈ ఊరికే పెద్ద కొడుకువయ్యా నువ్వు. మాకు గుడి దొరికినా దొరకపోయినా పర్వాలేదు, ఏది జరుగుతుందో అదే జరగనివ్వు. అది అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏమైనా జరగనివ్వు. బలిచ్చి దేవుడిని చూడాలనే వాళ్ళు ఇలా చెప్పటం ఏం బాలేదు. పిల్లల్ని ఎలా కాపాడాలని తెలిసిన నాకు మిమ్మల్ని కూడా ఎలా కాపాడాలో తెలుసు. నా ఒక్కడ ఆయుష్ తగ్గటం వల్ల ఈ ఊర్లో ఉండే వాళ్ళ ఆయుష్ అంతా పెరుగుతుందంటే అందుకోసం నేను చావటానికి సిద్ధం. వద్దు బాబు, నా మాట విను బాబు, వద్దు. మీ చేతులతో ఈ పాపాన్ని చేయకండి, అదేవండి. మీ జీవితం నా చావుతో ముడిపడుంది, కానీ ఒక కండిషన్. నేను చనిపోయిన తర్వాత మీ గుడి దొరుకుతుందా లేదా అని తెలీదు, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఈ ఊరు కూడా మిగతా ఊరులాగా స్వేచ్ఛగా ఉండాలి. నా చావే ఈ ఊర్లో ఆఖరి చావై ఉండాలి. వద్దు, ఈ రోజు ముహూర్తం దాటింది. ఎల్లుండు ఏకాదశి. నాకు సంబంధించిన వరకు వైకుంఠ ఏకాదశ. నేను విన్నదంతా నిజమేనా? మీరు ఇలా సైలెంట్ గా ఉంటే నాకు చాలా భయంగా ఉంది. భయపడటం వల్ల అందులో ఏ ప్రయోజనం లేదు అనిత. నిజంగానే మీ దగ్గర లక్ష్మి గుర్తుందా? నేను అబద్ధం చెప్పి చనిపోతే మీ ఊరికి గుడి దొరుకుతుందా? అంటే మీరు చనిపోవటానికి ఈ ఊరికొచ్చారా? అలా చనిపోవాలనుకున్న ఒకరు నా మనసులోకి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా తడిసిపోతున్నా నేను. ఇక మీదట జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటాను. నాకు తెలుసు అనిత, మీకు మాంగళ్య దోషం ఉండటం వల్లే రేపు దశమి రోజున పెళ్లి చేస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకొని 2 రోజుల్లో విధవరాలు అయిపోకముందే వేరే ఒకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నన్ను క్షమించండి. మా పిల్లల్ని కాపాడినాడు మా కంటి ముందే చావటం మాకిష్టం లేదు. మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశాంతంగా ఉండలేరు. మనకున్న శాపం ఎక్కడికి వెళ్ళినా మన వదలదు. అర్థం చేసుకోండి, అక్కడ ఆనందమ్మ గారి కొడుకు ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నాడు. రేపు పొద్దునకంతా మనం వాడిని బలి ఇవ్వకపోతే మనమంతరం బతికి తీరాలి. ఆ కుర్రాడు వచ్చిందే అతను చనిపోయి మనల్ని కాపాడడం కోసమే. అదే విధి రాత, మనం దాన్ని మార్చలేము. రెండు రోజులుగా తినకపోయినా కడుపులో గడబిడ మాత్రం తగ్గలేదు. నాకు ధైర్యం చెప్పాల్సింది మీరు. మీరే ఇలా సైలెంట్గా ఉంటే ఇంకా నా పరిస్థితి ఏం కావాలి? ప్రజో గొంతులా ఉందే. ఎల్లుండు జరగబోయేది తలుచుకుంటే నాకు భయంగా ఉంది. భయపడకండి, ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఎందుకు బాబు అలాగ మాట్లాడుతున్నావు? అసలు ఈ ఊరికి రావటానికి కారణం ఏంటి? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ఏమైతే అనుకున్నానో అదే జరుగుతుంది. లేట్ చేసింది మీరే. ఈ టైంకి జీప్లో ఉండే బ్యాగ్ దొరికింటే ఈ పని అయిపోయేది. అయ్యో, కనపడకుండా పోయిన జీపుని కనిపెట్టడానికి ఇంత టైం పట్టింది. ఈ బ్యాగు దొంగతనంగా తీసుకురావడానికే నేను ఎంత కష్టపడ్డాను. ఇక ఆలస్యం చేయొద్దు. మనం ఆలస్యం చేసే కొద్ది ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. నాకు ఈ బ్యాగ్ దొరికిందిగా, పని అయిపోయిందని అనుకోండి. శివలింగం ఊరు వాళ్ళకి, అక్కడ ఉండే లక్ష్మి మనకి. ఇక్కడ ఉన్న నిధి కోసమే మనం వచ్చామని నీ స్నేహితులకి తెలియదు కదా? తెలీదు. ప్రజో,
ఏంట్రా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రేయ్, ఎవరో విశ్వరూపం దర్శనం చూపిస్తానన్నారు. నేను ఇప్పుడే చూశాను. నీ స్వార్థం కోసం, నువ్వు డబ్బు సంపాదించడం కోసం నన్ను బలిద్దాం అనుకున్నావా? రే అలా కాదురా. రేయ్, నేను ఇలా అంటాను అనుకున్నావా? చావు తీసుకొచ్చింది వీడే, సాయం చేసింది వీడే. నాకు నువ్వు మాత్ర ఇచ్చావు కదా, నాకు అమ్మ పోయిగానే నాకు అనుమానం వచ్చిందిరా. ఈరోజు అది కన్ఫర్మ్ అయింది. ఈ ఊరు, ఈ గుడి గురించి నీకు ముందే తెలుసంట్రా? చాలా స్టడీ చేశానురా. సిచ్యువేషన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఇలాంటి ఒక గ్రంథం నాకు దొరికినప్పుడు, గురువు నాకు చెప్పినప్పుడు, అది ఊరు వాళ్ళకి దొరకకుండా మన చేతికి దొరికిందంటే ఆ ఊరికి మనకి ఏదో సంబంధం ఉందని తెలుసుకున్నాను. ఎలాగోలా ఆ ఊరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండాలనుకున్నప్పుడే మీరు నాకు దొరికారు. కూల్ డ్రింక్స్లో నిద్ర మాత్రలు కలిపాను. తర్వాత ఏం జరిగిందో మీకే తెలుసు. కోబ్రా ఒకవైపు ఉంది, గరుడు ఇంకో వైపు ఉన్నాడు. 100 కోడిని ఇంకొకడు వచ్చాడు. వాడు చెప్పాడు అది మనకి దొరకకూడదని, గుడి మా కంట్లో పడకుండా లోపలే కదులుతుందని. కానీ తాటేక గ్రంథాలలో గరుడ ప్రవచనం జరిగేటప్పుడు పరశురాముడే ఆయుధం గుడిని కాపాడుతుందని రాసుంది. అప్పటి నుంచి ఆ ప్రదేశాన్ని వెతుకుతున్నాను. ఆ తర్వాత ఆ గుడి ఇప్పుడు కనిపిస్తుంది. మనం అనుకున్నది జరిగేంత వరకు, సిటీకి చేరేంత వరకు జరిగిందేది శివాజీకి తెలియకూడదు. మామా, నీకు ఈ ప్లేస్ గుర్తుందిగా? ఆ రోజు దారి తప్పిపోయినప్పుడు నువ్వు ఈ చెట్టు మీద కదా మార్క్ చేసావు. ఇది ఇక్కడే కదా మనకు ఆయుధం దొరికింది. అవును, ఆ రోజు గరుడు ఇక్కడికొచ్చాడు. గుడి భూమి కిందన్నా పైనున్నా గరుడు రోజుకి 3 సార్లు తిరిగి వస్తాడు. దాన్ని పెట్టి చూస్తుంటే గుడి ఇక్కడే ఎక్కడ ఉండాలి. ప్రజు, నాకు దొరికిన తాళపత్రం ప్రకారం ఆయుధం దొరికిన చోటే గుడి ఉందని అంటుంది. మనం అనుకున్నది నిజమైతే గుడి ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండాలి. అది మెటల్ డిటెక్టర్ కనిపెడుతుంది. ఆ 100% గుడి ఇక్కడే ఎక్కడో ఉంది. ఏంటది? దీన్ని మెటల్ పుల్లర్ అని అంటారు. భూమికి ఎంత కింద మెటల్ ఉన్నా కూడా ఇది పైకి లాగేస్తుంది. ఇంకా కొంచెం వెనక్రా. ఏంట్రా ఇది? ఇదేరా. ఇదేనా గుడి? ఇదే గుడి. ఇందులో గుండా వెళ్ళాలా ఏంటి? గుడి. స్వామి, మీరు ఇక్కడ ఉంది, ఇది చూసుకోండి. నువ్వు రారా, లోపలికి వెళ్దాం. మావా, బ్యాగ్.
బంగారం రా. అయ్యో భగవంతుడా, ఇన్ని రోజులు మీకు పూజ చేసిన మనుషులకి మీరు దర్శనం ఇవ్వలేదు, ఈ నిధి కూడా ఇవ్వలేదు, కానీ ఎక్కడో ఉన్న నన్ను రప్పించి ఇదంతా ఇస్తున్నావు. అయితే ఇందులో నా పేరు ఉంది. నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. రే, నువ్వు దొంగవు కాదురా, తెలివైన వాడివి. Yes, తెలివైన వాడివి. మనమే తీసుకెళ్దామా? నీకు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళటానికి దారి తెలుసా? తెలీదు. రేపు ఈ ఊరు జనాలే మనల్ని బయటికి తీసుకువెళ్తారు. త్వరగా దీన్ని జీప్లో ఎక్కించాలి. రా. అందరూ రండి, మన ఊరికి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. రండి, అందరూ వెళదాం. రండి, ఏం జరుగుతుందో చూద్దాం. చూద్దాం పదండి. ఏయ్, ముట్టుకోకరా, హైవే షాప్ పడుతుంది. ఎవర్రా నువ్వు? సార్ ఒక నిమిషం, నేను చెప్పేది వినండి. నా పేరు హెన్రీ. అమెరికాలో నేను పెద్ద సైంటిస్ట్ని. ఆ నాసా నుండి నాకు వస్తున్న సిగ్నల్స్ ఇస్రోకి అయితే వచ్చి చేరట్లేదు. అంతా ఈ అడవిలోనే ఆగిపోతున్నాయి. ఇస్రో దాకా రావట్లేదు. అసలు ఈ అడవిలో ఏముందని టెస్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చాను. చూడండి, శివలింగం. మన శివుడు దొరికాడయ్యా, దొరికాడు. దేవుడా, దేవుడా, మమ్మల్ని కరుణించావా తండ్రి. మన కష్టం ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు బాబు. మన గుడిని మనకు చూపించాడు బాబు. నీ ప్రాణాలు ఆయన కాపాడాడయ్యా. మన చేతులు ఏముంది సార్, అంతా ఆయన చేసేది. ఇన్నేళ్లు మమ్మల్ని ఎదురు చూసేలా చేసాం. మనం అంతా తీసేసుకున్న తర్వాత చూస్తేనే ఇంత సంతోషపడుతున్నారు. అదంతా కలిపి చూస్తుంటే ఇంకా ఎంత సంతోషపడుంటారు. హెన్రీ బిలెట్స్. హౌ ఆర్ యు? నువ్వు నిజంగానే అమెరికా నుండి వచ్చావా? సార్, ఇతను మీ ఫ్రెండే కదా? ఎందుకే మీరు అన్ని చెప్పుంటారు అనుకున్నానే. కొంతమంది కొంచెం చెప్తేనే అర్థం చేసుకుంటారు, ఇంకొంతమందికి పూర్తిగా చెప్పినా అర్థం కాదు. మన యాక్టింగ్ ఎలా? సూపర్. జీప్ ని రెంట్కి తీసుకొచ్చాను. ఊరికొచ్చినాక ఇచ్చేస్తా. ఓకే, మర్చిపోకండి. సరే. ఏంట్రా యాక్టింగా? సూపర్ రా. ఒక్క నిమిషం బాబు. నీ ప్రాణాలు మేము తీసుంటే మేము తిరిగి ఇవ్వలేం కదా బాబు. నా ఆయుష్ కూడా నీకే దక్కాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నువ్వు చల్లగా ఉండాలి. ఎలా చూడు బాబు, ఆ రోజు నువ్వు స్పృహ తప్పి మా ఊళ్ళో పడిపోయినప్పుడు నీ వస్తువు ఒకటి నాకు దొరికింది. నేనిప్పుడు తాగడం లేదు. నేను తాగడం ఆపేస్తాను. అలా చేస్తే ఆ? నమ్ముతారా? సరే బేబీ. వాసన అదిరిపోతుంది. మా దేవుణ్ణి మాకు తిరిగిచ్చి నీ దేవతని నువ్వు ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నావే. మాకు నటిస్తాం రాదు. ఏవైనా సాంప్రదాయం కోసం పెళ్లి చేసుకున్నట్టు నటించాల్సి వచ్చింది. జాగ్రత్తగా చూసుకోవయ్యా. హలో, ఆగండి, ఒక నిమిషం. డార్లింగ్, బాయ్. ఎలాగో బయలుదేరారుగా, ఒక 2 వారాలకి నన్ను మెయిన్ రోడ్ లో డ్రాప్ చేయండి సార్. పంపించమంటావా? ఓకే డార్లింగ్. తర్వాత వచ్చేయాలి. ఓకే డార్లింగ్, ఓకే. ఏమైంది? 3వ నెల. 3 నెల అయినా అవ్వాలి కదా, నన్ను తీసుకెళ్ళండి. ఇక్కడ మా దగ్గరే ఉండు. వదలకంటారా రే, వెళ్ళకంటారా రే, రే పాపిస్తున్నారా రే, వీళ్ళ దగ్గర వదిలేకంటారా రే, తీసుకెళ్ళంటారా రే, ఆగంటారా రే. ఒక రోజుకి 18 గంటలు పనిచేసే గాడిద రాజుగా మారదు. అలాగే 18 గంటలు నిద్రపోయే సింహం
అడవికే రాజుగా ఉంటుంది. మూర్ఖుల చేతికి మాణిక్యం దొరకదు. తెలివైన వాళ్ళు ఉన్న చోటే దేవుడు కూడా ఉంటాడు. ఇది ఆ విధి రాత. నిజమో అబద్ధమో కానీ ఇదే జీవిత సత్యం.